హైకోర్టులో గనక ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్కు క్లియర్ కట్ డైరెక్షన్ గనక హైకోర్టు ఇవ్వకపోతే తక్షణం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఒక కీలకమైన వార్త మనకు కనిపిస్తుంది. ఫిరాయింపులకు కళ్ళెం వేద్దాం. అత్యంత సన్నిహితులు పార్టీని వీడుతుండడంతో అప్రమత్తమైన కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో భరోసా నింపేందుకు ఈ వారంలోనే అధినేత కేసీఆర్ సమావేశం. విదేశీ పర్యటన రద్దు చేసుకుని ముందుగానే రాష్ట్రానికి వస్తున్న ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్లాలనే యోచన. పార్టీ మారే వారిని ప్రోత్సహించడం తగదు, అధికారం ఉందని విర్రవీగితే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు. కేటీఆర్ నేతల ఇదంతా కనిపిస్తుంది. అనూహ్యంగా అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే 5గురు పార్టీని వీడగా మరికొందరు కూడా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దాదాపు 20 మందికి పైగా పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో రైట్ ఫిరాయింపులకు కళ్ళెం వేద్దాం. ఘోర పరాభవంతో నాయకులు పార్టీని వీడుతున్నారు. ఊహించని విధంగా అత్యంత సన్నిహితులు ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడుతుండడంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేల జంపింగ్లను అడ్డుకునే దిశగా పావులు కదుపుతోంది. ఓవైపు అసెంబ్లీ స్పీకర్కు వినతి పత్రాలు ఇస్తూనే మరోవైపు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించి ఫిరాయింపులను అడ్డుకోవాలని యోచిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేల్లో భరోసా నింపాలని, వారు సొంత పార్టీలోనే ఉండేలా చర్చలు జరపాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. వారం రోజుల్లోనే ఈ భేటీ జరగనుందని సమాచారం. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఈ వారంలో ఒక రోజు నిర్వహించే ప్రత్యేక సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ విధిగా హాజరు కావాలంటూ గులాబీ బాస్ ఫోన్ ద్వారా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే విదేశీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తమ పర్యటనను ముందుగానే ముగించుకొని 2 రోజుల్లో రాష్ట్రానికి వస్తున్నారని విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్ ప్రకారం ఆ ఇద్దరు నేతలు జూలై మొదటి వారం వరకు తమ విదేశీ పర్యటన కొనసాగించాల్సి ఉన్న అధినేత ఆదేశించడంతో ముందే రానున్నట్టు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ విధానం, రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, సభలో అధికార కాంగ్రెస్ను నిలదీసేందుకు ఏ అంశాలను లేవనెత్తాలన్న దానిపైనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. కానీ జంపు జలానీలకు కళ్ళెం వేసేందుకు పార్టీ అధిష్టానం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. మనకు ప్రధానంగా ఫిరాయింపులు సరికాదు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం తగదంటూ ఆ పార్టీపై సోమవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నీతి లేని వ్యవహారాలపై గతంలో తెలంగాణ ప్రజలు ఆందోళనను ఉధృతం చేశారు. ఆ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదు. ఇప్పుడు కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్కు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు అని అన్నారు అని కనిపిస్తుంది. మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇందుకే బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారా? మరి అప్పట్లో కూడా సిఎల్పీని విలీనం చేసుకున్నారు కదా, అది రీజన్ కావచ్చా? మరి ఇప్పుడు ఆ డౌట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, మొత్తం మీద తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి ఒక దిశగా ఒక డైరెక్షన్ మారబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చేయాల్సిన పనులన్నీ చేసే రకంగా ఆయన అడుగులు వేస్తున్న పరిస్థితి, వ్యూహ రచన చేస్తున్న పరిస్థితి. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ అధినేత నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటు ఇప్పటికే వెళ్లిపోయిన 5గురి మీద అనర్హత వేటు వేయించే దిశగా కేసీఆర్ సక్సెస్ అవుతారా లేదా అన్నది కొద్దిగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా కనిపిస్తుంది. ప్రస్తుతం లైవ్లో నాతో పాటు అందుబాటులో ఉన్నారు రాజకీయ పరిశీలకులు పెంటపాటి పుల్లారావు గారు. ఒకసారి మాట్లాడదాం. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? గతంలో దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనర్హతకు సంబంధించి మనం మధ్యప్రదేశ్లో చూసాం, కర్ణాటకలో చూసాం, మహారాష్ట్రలో చూసాం. ఇట్లాంటి కేసులు చాలా కొనసాగుతున్నాయి. కోర్టును ఆశ్రయించిన పరిస్థితి. ఆయా సందర్భాలలో కోర్టులు ఎలా స్పందించాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ పుల్లారావు గారు. గుడ్ మార్నింగ్. ఎస్, మనం చాలాసార్లు చూసాం కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇట్లాంటి ఎమ్మెల్యేల మీద, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అప్రోచ్ అవ్వడం, ఈ సందర్భాలలో రకరకాలుగా కోర్టులు కూడా స్పందించిన పరిస్థితి. గత కేసులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తెలంగాణ పరిణామాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? అదే రకంగా బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలాంటి ప్రతిస్పందన లభించే అవకాశం ఉంది? ఒకటి, సుప్రీంకోర్టుకి వెళ్తే ఇక్కడ జరిగింది స్టెప్ బై స్టెప్ ఏమవుంది చూస్తారు. వాళ్ళు
ఒక లిమిట్ ఉన్నది. యాంటీ డిఫెక్షన్ లో 33% రావాలి, 66% రావాలి, ఉన్నాయి సిచ్యువేషన్స్ బట్టి. స్పీకర్ ఏమంటున్నాడో కూడా చూడాలి. స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. స్పీకర్ యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఈ డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడంటే ఇది పొలిటికల్ స్టెప్ కూడా. ఎందుకంటే దీని స్టెప్ బై స్టెప్ స్పీకరే దీనికి రాజ్యాంగం ప్రకారంగా అథారిటీ. స్పీకర్ నిర్ణయం చేయాలి. స్పీకర్ యాక్షన్ తీసుకోలేదు అనుకో, మహారాష్ట్రలో యాక్షన్ తీసుకోలేదు ఒక సంవత్సరం, అది కోర్టు నువ్వు వెంటనే యాక్షన్ తీసుకోమంటే తీసుకున్నారు. ఇప్పుడు స్పీకర్ కంప్లైంట్ చేశారా టీఆర్ఎస్? చేయలేదు. చేసి ఆయన యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు ఇది తప్పకుండా ఒక విశేషంగా ప్రాబ్లం అవుతుంది. అది స్టెప్. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళటంలో కూడా చాలా ఇంటెలిజెంట్ స్టెప్. ఎందుకంటే అల్లరైపోతుంది దేశం. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్తున్నారు ఈ ఎమ్మెల్యేలు అందరూ. కాంగ్రెస్ పార్టీ దేశం అంతా రాజ్యాంగం మేము కాపాడుతున్నాం, మేము చాలా మంచి వాళ్ళం అని చెప్పుకుంటా వస్తున్నారు. కాబట్టి వాళ్ళని అటాచ్ చేయాలి. ఇది సుప్రీం కోర్టులో కేసీఆర్ వెళ్ళి ఆ ఎమ్మెల్యేల మీద, ఆ రేవంత్ రెడ్డి మీద వేస్తే ఉపయోగం లేదు. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ మీద, ప్రెసిడెంట్ మీద వేసి నువ్వు జవాబు చెప్పంటే ఆ జవాబు చెప్తాడు. అల్లరవుతుంది, బయటికి వెళ్ళిపోతారు. లేకపోతే ఇది కంట్రోల్ అవ్వదు, ఎవరో ఆఫ్ చేయలేరు. ఆ మెల్లిమెల్లిగా వెళ్తారు, స్పీకర్ యాక్షన్ తీసుకోడు, టైం గడిచిపోతూ ఉంటుంది. అంతే. టైం గడవనకుండా ఇది స్టాప్ చేయాలంటే కేసీఆర్కి టార్గెట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేయాలి. ఇక రేవంత్ రెడ్డి గారిని స్పీకర్ వాళ్ళు ఎవరు ఉపయోగపడరు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టులో ఎవరి మీద వేస్తాడు? స్పీకర్ మీద వేస్తాడా? ఎమ్మెల్యే మీద వేస్తాడా? లేకపోతే నరేంద్ర మోడీ మీద వేస్తాడా? ఇవన్నీ ఉపయోగం లేదు. సో ఆయన సుప్రీంకోర్టు వెళ్ళటంలో అల్లరవుతుంది. కానీ కరెక్ట్గా ఫోకస్డ్ అల్లరైతే ఆగిపోతాయి, తీసుకోలేదు. అలాగుంటారు. పార్టీ తగ్గదు, పార్టీ కదలకుండా ఉంటుంది. వాళ్ళు అన్హ్యాపీగా ఉండదా, వాళ్ళకి పదవులు రావు. రైట్. కోర్టును ఆశ్రయించకుండా ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి బీఆర్ఎస్ అధినాయకత్వం దగ్గర పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి? చిన్నగా వాళ్ళ రాజ్యసభలో వాళ్ళకి 89 ఎంపీలు ఉన్నారు, లోక్సభలో లేరు. రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆపోజిషన్ నాయకులు అందరూ ఉన్నారు. శరద్ పవార్ ఉన్నాడు ఎంపీగా, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు కొంచెం చేయాలి. మీరు అపోజిషన్ లో ఉండి బీజేపీని అల్లరి చేస్తున్నారు, కరెక్ట్, నేను సపోర్ట్ చేస్తున్నాను. కానీ మా మీద పడతారా? మీకు ఒక చట్టం ఢిల్లీలో కావాలి, ఒక చట్టం హైదరాబాద్లో కావాలా? పొలిటికల్ గా చేయాలి, చాలా సింపుల్. ఇప్పుడు పార్లమెంట్ కన్వీన్ అవి ఉన్నది, కూర్చుంటున్నారు. ఆ 10 మంది వెళ్ళి ఆ గాంధీ స్టాచ్యూ దగ్గర కూర్చుని వాళ్ళు అటాక్ ఎక్కడ చేయాలి, ఎవరు లీడ్ చేస్తున్నారు, అటాక్ వాళ్ళ మీద చేయాలి. అటాక్ ఎవరు చేస్తున్నారు ఒకళ్ళ మీద, ఇంకోళ్ళ మీద వాళ్ళు కేసీఆర్ ఫోకస్ అవుతే ఇది 0. 24 గంటల్లో కేసీఆర్కి రిజల్ట్ కావాలంటే పార్లమెంట్లో చిన్నగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఫోకస్గా వాళ్ళు వెళ్ళిపోతున్నారని కాదు, ఎవరు చేస్తున్నారు ఈ పని వాళ్ళు చేసి వెనక్కి వెళ్ళిపోతారు, భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. చెప్తున్నాను నేను. అది చేస్తారా? ఆ రాజకీయం సెన్స్ ఉన్నదా? ఆ స్ట్రాటజీస్ ఉన్నారా? సలహాదారులు ఉన్నారా? లేకపోతే ఏదో కోర్టుకి వెళ్ళిపోదాం, ప్రతి లాయర్ సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ ఇచ్చేస్తాదని చెప్తాడు, ఫీజు తీసుకుని వెళ్ళిపోతారు. 53 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో కూర్చున్నాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక లాయర్లు పూర్తిగా నమ్మకూడదు అని ఏదో మాట అన్నాడు, కరెక్ట్ వర్డ్ నాకు తెలియదు. వాళ్ళు చేయగలిగింది కొంతవరకు. స్ట్రైట్గా రాజ్యసభలో, పార్లమెంట్లో ఈ 8 వచ్చి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలతో, అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వచ్చి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు కూర్చోటానికి, బయట కూర్చొని చేస్తే ఆగిపోతారు, వెంటనే ఆగిపోతారు. అది చేస్తారా? లేకపోతే కోర్టుకి వెళ్దాం, ఏదో ఆర్డర్ ఇస్తారంటే అది పని అవ్వదు, అలా స్ట్రెచ్ అని అవుతుంది. వీళ్ళ పనే వెళ్ళిపోతారు. అందువల్ల ఏం చేస్తారో మనం చూద్దాం. డైరెక్ట్ ఇంపాక్ట్, ఇమీడియట్ ఇంపాక్ట్ కావాలంటే ఇది వాళ్ళకి రాజ్యసభలో ఉన్న ఎంపీని వాడుకోవటం, అటు కూర్చోబెడతాం, అల్లరి చేయటం, ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి అందరికి వెళ్ళి కాగితాలు ఇవ్వాలి, లా మినిస్టర్కి, అందరికి. ఇలా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ని రద్దు చేసేయండి ఏదో పెట్టాలి. చేస్తారా? ప్రెసిడెన్స్ రూల్ పెట్టండి అంటారా? అనరు కదా. అంత దూరంగా వెళ్తారా? అది మనకు తెలియదు. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు ఫర్ జాయినింగ్ మీ ఆన్ ద హెడ్లైన్ షో.
ఓవరాల్గా ఇప్పుడు సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ వెళ్ళడం వల్ల అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా ఇవి స్పీకర్ నిర్ణయం అని చెప్పి స్పీకర్ వైపే మళ్ళీ అవకాశం ఉంది. స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఒకవేళ ఆ అనర్హత పిటిషన్లను పెండింగ్ పెడితే, ఆ ఫిర్యాదులను పెండింగ్ పెడితే మళ్ళీ 5 ఏళ్ల కాలయాపన తప్ప ఉపయోగం ఏమీ ఉండదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పొలిటికల్గా దీన్ని ఎదుర్కోవడమే సరైన అభిప్రాయం అని చెప్పి, సరైన మార్గం అని చెప్పి పుల్లారావు గారు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటు వేదికగా బీఆర్ఎస్ ఏమైనా పోరు చేస్తే అప్పుడు ఫలితం ఉండొచ్చు అన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.